ఏపీలోని ఆ ప్రాంతంలో 10 ఏళ్లుగా బ్రోతల్ హౌస్ అనే మాటే లేదు. ఇప్పుడు మళ్లీ నిర్వాహకులు బరితెగించారు. వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ పరిస్థితిని చూసి కంగుతిన్నారు. కాకినాడ జిల్లాలోని వ్యభిచార గృహాలు ఎక్కువగా పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల్లో ఉండేవి. పోలీసులు కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించడంతో ఎక్కడికక్కడ మూతపడ్డాయి. 10 ఏళ్లుగా బ్రోతల్ హౌస్కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు మళ్లీ మసీదు సెంటర్లో వ్యభిచారం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిర్వాహకుల తీరుతో చుట్టుపక్కల ఆడవాళ్లు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి, ఇంట్లోనూ ఒంటరిగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదులు చేశారు స్థానికులు. వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు ఒకే ఏరియాలో 3 ఇళ్లను కొని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేల్చారు. పోలీసులు వార్నింగులు ఇచ్చినా ఏమాత్రం జంకలేదు నిర్వాహకులు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంటిలోపల ఉన్న లైటింగ్, ఫర్నిచర్ వాతావరణం చూసిన పోలీసులు షాక్ తిన్నారు. బయట వ్యక్తులు లోపలికి రాకుండా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసినట్లు గుర్తించారు ఖాకీలు. అనుమతి లేనిదే ఇతరులు ఎంట్రీ కావటం అక్కడ అసాధ్యం. ఆ 3 ఇళ్లలో ఉన్న డాక్యుమెంట్స్తో పాటు కీలక సమాచారం సేకరించిన రెవెన్యూ అధికారులు ఆర్డీఓ సమక్షంలోనే ఆ ఇళ్లను సీజ్ చేశారు. రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. 3 ఇళ్లలో కంటిన్యూస్గా వ్యభిచార గృహాలు నడిపిస్తున్నటువంటి 3 ఇళ్ల మీద రేడ్ చేసి అప్పట్లో సింహ సన్ని, అలాగే సింహ భారతి, మరొకరిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. ఈ 3 ఇళ్లలో ఏదైతే వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారో ఆ వ్యభిచార గృహాల గురించి సీజ్ చేయవలసిందిగా ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి గృహాలు మరిన్ని ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇకపై ప్రతిరోజు రైడ్స్ చేస్తామంటున్నారు. ఎక్కువ డబ్బులకు ఆశపడి ఇళ్లను అద్దెకిచ్చి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని యజమానులకు హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఏమాత్రం అనుమానం ఉన్నా ఫిర్యాదు చేస్తే చాలు, నిర్వాహకులను అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు.